ప్రధానమైన పాయింట్లు రైజ్ చేశారు. ఏంటంటే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి కామెడీతో కాపులు దూరం అయిపోయారని, గతంలో ఏ కారణాల వల్ల అయినా సరే రాయలసీమలో కానీ ఇతరత్ర రెడ్లు జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయ్యారన్నారు కదా. ఇప్పుడు మరి ఆ కమ్యూనిటీ జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యే అవకాశం ఉందా? కారణాలు ఏంటి? వాళ్ళంతా కూడా స్ట్రాంగ్ లీడర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కదా. కాపుల విషయానికి వస్తే అండి 101% కాపులు మొత్తం మొన్న ఎక్కువ భాగం కూటమికి పవన్ కళ్యాణ్ ద్వారా మొగ్గారు. వారికి వస్తున్నటువంటి సామాన్య సంక్షేమ కార్యక్రమాలు కూడా నేను ఇందాక చెప్పినట్టు చిన్న సన్నకారు రైతులకు చెందడం లేదు. ఆటోమేటిక్గా యాంటీ ఇన్కంబెన్సీ వైపు చూస్తున్నారు. ఆ క్రమంలోనే మొన్న ద్రాక్షారామంలో జరిగినటువంటి మీటింగ్ కూడా కాపులది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులు ఎక్కడ ప్రభుత్వాన్ని అడ్డదిడ్డంగా విమర్శలు చేయలేదు. మీరు ఆ రోజు ఎజెండా చూడండి. 9,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కాపు కార్పొరేషన్ ద్వారా ఇవ్వాల్సినటువంటి డబ్బుని వెంటనే విడుదల చేయమన్నారు. ఒకటి. 2, సాయి కృష్ణ మీద జరిగినటువంటి ఏదైతే ఉందో అత్యాచారం, దాని మీద సిబిఐ విచారణ చేయమన్నారు. ఇలా 3-4 పాయింట్స్ కోరిని కూడా ఇప్పుడు తెలుగుదేశం అర్జెంటుగా కూటమి అధికారం దిగిపోకూడదని, లేకపోతే పవన్ కళ్యాణ్ అనే కాపులందరినీ మోసం చేశాడని కూడా అనలేదు ఎక్కడ. ఇవి తీర్చకపోతే ఆటోమేటిక్గా అది ఇండైరెక్ట్లీ పర్పర్ట్స్ అంతే. ఫైనల్గా రాయలసీమలో రెడ్డి కమ్యూనిటీ అంతా మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి వెనక వచ్చేటువంటి అవకాశం ఉందా? మొన్న నేను కాపు మీటింగ్ అప్పుడు చూసినప్పుడు రాయలసీమలో బలిజలు మాకు కూడా కొంత ప్రాతినిధ్యం ఇవ్వాలని అక్కడ అడిగిన మాట వాస్తవం. బొత్స సత్యనారాయణ గారు, త్రిమూర్తులు గారు వీరు మనం రాయలసీమలో కూడా పర్యటించి మనం కన్సాలిడేట్ చేసుకున్నాం. రాయలసీమలో రెడ్డీస్ బేసిక్గా ఏంటంటే 2 పక్షాలకి ఉంటారు. ఏ నియోజకవర్గంలో చూసినా రెడ్డి ఫైట్ ఎక్కువ ఉంది. అయితే సామాన్య ఓటింగు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పక్షానికన్నా తెలుగుదేశం పక్షానికి మొగ్గింది కనుక రాయలసీమలో కూడా పెద్ద సీట్లు రాలేదు. కడపలో కొంత బెటర్ అయినా ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో వారి మాట కూడా ఏమి సాగడం లేదు. మీరు మొన్న కడప ఎమ్మెల్యే భర్త చూశారు కదా, ఓపెన్గా నేను ఈ పార్టీలో చేరి నష్టపోయానని. అంటే వారి స్థాయిలో వారు చెప్పలాంటి చోట ఆయన అంత ఫైట్ చేస్తే కనీసం ఒక ఎంపీ సీటు ఎక్స్పెక్ట్ చేసి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అని కూడా చెప్పకుండా చేశారనే దాని మీద ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా గురైన మాట వాస్తవం. సో రాయలసీమలో ఎక్కువ సఫికేషన్ ఉందండి. అక్కడ ఏంటంటే ఇప్పుడు రాయలసీమ తెలుగుదేశం రెడ్డిలో కూడా మనస్తత్వం ఏంటుంటుంది అంటే వైసీపీ డౌన్ అవగానే మన పెత్తనం బాగా నడవాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఏమి నడవట్లా. నడవనప్పుడు ఆటోమేటిక్గా సఫికేషన్ వస్తుంది, యాంటీ ఇన్కంబెన్స్. అందువల్ల యాంటీ ఇన్కంబెన్స్ అనేది సమభాగంగా ఉంటుందండి. శ్రీకాకుళం నుంచి మీరు అనంతపూర్ వరకు కూడా అంతే ఉంటుంది. ఎక్కడో ఒక చోట కొన్ని చోట్ల ఆ స్థానిక నాయకత్వాల వాళ్ళు నిలబడొచ్చేమో కానీ, ఉదాహరణకి గుంటూరు జిల్లా ఉంది. గుంటూరు జిల్లాలో మనం మొత్తం స్వీప్ చేసింది. అంతకుముందు 2 సీట్లు తప్పించి అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే పరిస్థితి ఉంది. యాంటీ ఇన్కంబెన్స్ ప్రభావం తాడికొండ నియోజకవర్గం అమరావతిలో భాగమేగా. మరి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కదా, 2029లో పోయింది. ఇప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతి వర్సెస్ మావిగన్, రేపు మేము మావిగన్ నినాదంతోనే జనంలోకి వెళ్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఖచ్చితంగా దీన్ని స్వాగతిస్తారంటారా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మావిగన్ కాన్సెప్ట్ని? అంటే అమరావతి అంటే ఒక మహానగరాన్ని నిర్మిస్తున్నారు, 50,000 ఎకరాలు తీసుకుని 1,00,000 కోట్ల రూపాయలు తీస్తున్నారు అనేది ఇంతకుముందు ప్రజలు అనుకుంటున్న విషయం. కానీ గత 1 ఇయర్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీక్వెంట్గా పెడుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళు తేలింది ఏంటంటే ఆ 50,000 ఎకరాల్లో 1,00,000 కోట్లు తెచ్చేది ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరే, బిల్డింగ్ కాదు. అంటే రోడ్లు వేస్తారు, సీవరేజ్ లైన్లు వేస్తారు, లేకుంటే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కడతారు, పార్కులు డెవలప్ చేస్తారు, కానీ బిల్డింగ్లకు కాదని తేలింది. అంటే అభివృద్ధి తర్వాత వచ్చే మహానగరం ఏర్పడలేదని ప్రజల్లో వచ్చినప్పుడు, ఆర్థిక వనరులు సరిపోవనుకున్నప్పుడు మరొక 50,000 ఎకరాలు పక్కన తీసుకుని దాన్ని బ్యాంకులకు పెట్టి మరొక 1,00,000 కోట్లు తేవాలని వీరు అనుకుంటున్నారు అనేది మన ఏబి వెంకటేశ్వరరావు గారు చెబుతున్నటువంటి విషయం కూడా. మీకు అక్కడ దాకా వద్దండి. ఏబి వెంకటేశ్వరరావు ఎంత కాదన్నా కూడా తెలుగుదేశానికి హార్డ్ కోర్ సపోర్టర్, ఆఫీసర్ అయినట్టు. అదేవిధంగా నిన్న మన వాట్సాప్లో చూశాను, బోస్ ఆయన కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్, కృష్ణా జిల్లాకు చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.
ఓకే. వీరు నిజం చెప్పాలంటే తెలుగుదేశానికి హార్డ్ కోర్ సైనికులు. ఇద్దరు డిఫర్ అయిపోయారు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని బోస్ గారు ఇండైరెక్ట్ గా చెప్పేశారు. ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారిని రాకుండా మేము నియంత్రించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ తెలుగుదేశం పార్టీ అన్ని తప్పులే చేస్తుంది. రాజధానికి మళ్లీ సేకరించడంలో అర్థం లేదు. ఈ రాజధాని ఏర్పడదని వారు చెబుతున్నారు. అల్టిమేట్ వీళ్ళ ఎయిమ్ ఏంటంటే తెలుగుదేశం అధికారంలోకి రాదు అని. వీరిద్దరూ కూడా తెలుగుదేశం అధికారంలోకి రాకూడదని అనిపించినా కూడా ఇది తెలుగుదేశం అధికారంలోకి రాదు కనుక మనం కూడా ఒక మాట మాట్లాడదాము, మనం కూడా ఒక ఉద్యమం చేద్దామని అంటున్నారు. ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని ఆల్మోస్ట్ ఆల్ డైరెక్ట్గా చెబుతున్నారు. ఇంకా అంతకంటే సంకేతం కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు పెద్ద పెద్ద ఆఫీసర్ల మీద వర్గానికి చెందిన వ్యక్తులు, వారికి హార్డ్ కోర్గా సపోర్ట్ చేసిన వ్యక్తులు ఇలా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గంలో కూడా 100కి 65-70 మంది సుఖంగా లేరండి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో. వారికి అన్యాయం జరుగుతుంది. అమరావతి రైతులందరికీ ఇది ఇష్టమైంది కాదు. వారికి ఇంతవరకు డెవలప్డ్ ప్లాట్ లేదండి. 2024లో అమరావతిని ప్రకటిస్తే ఈ రోజు వరకు కూడా ఎవరికి లేదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు అమరావతి అనుకుంటే 12 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పటి వరకు ఎవరికి ప్లాట్ ఇచ్చిన దాఖలాలు కూడా, ఎక్కడ ప్లాట్ అనే ఇది కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆక్రమంలో నేనేమంటున్నానంటే అమరావతి అనేది పోలవరం ప్రాజెక్ట్ లాగా తరాలు ప్లానింగ్ జరగడం చేయటం కాదు, ఏర్పడిపోవాలంటే ఆయన చెప్పింది ఒక 15,000 కోట్లతోటి ఆల్రెడీ డెవలప్డ్ అండి. నేను సింపుల్ కాన్సెప్ట్ సార్. మీకు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 మహానగరాలు. ఆల్రెడీ 3 కలెక్టర్లు ఉన్నారు, 3 ఎస్పీలు ఉన్నారు. ఆ అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ ఉంది. ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా సెంట్రలైజ్ చేస్తే ఏ పట్టణాన్ని ఏ నగరాన్ని ఆ బ్యారన్ ఏరియాల్లో మిగతా డెవలప్మెంట్స్ చేసుకుంటే మహానగరం అయిపోద్ది హైదరాబాద్. మీకు ఎక్కడ ఇది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాన్సెప్ట్ కూడా అదే కదండి. ఈ ఓడా అని తోడా అని ఇట్లా 3 రీజన్స్ కింద మార్చారు దాన్ని డెవలప్ చేయాలనేది. సో ఇప్పుడు మీరు చెప్తున్న మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసినటువంటి ఒక ఎలైట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. సాక్షాత్తు మీ నియోజకవర్గాన్ని మీరు రోల్ మోడల్గా చెప్తున్నారు. 7 సార్లు పోటీ చేసి 6 సార్లు గెలిచినటువంటి ధూళిపాళ్ల నరేంద్ర గారు లాంటి నియోజకవర్గంలో కూడా ఈ రకమైనటువంటి ఇప్పుడు ఎక్కడా కూడా ఆశాభావమైనటువంటి పరిస్థితులు వాళ్ళకి లేవని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం అనేది చెప్తున్నారు. సరే చూద్దాం, ఇంకా దాదాపుగా 2 సంవత్సరాల పైనే వ్యవధి ఉంది. ఈ ఓవరాల్గా ఏం జరుగుతుందనేది అయితే చూద్దామండి. మీరు మీ నియోజకవర్గాన్ని ఒక మోడల్గా తీసుకొని ఓవరాల్గా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అనలైజ్ చేశారు. థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు. మరి చూద్దాం ఏమవుతుందనేది. ధన్యవాదాలు.